జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుల వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విద్యుత్ ఒప్పందాల వల్ల అని మాట్లాడుతూ గత ఐదు రోజులుగా అంటే వారం రోజులుగా ఏదైతే ఎల్లో మీడియాలో ఈ సెకీకి జరిగినటువంటి ఒప్పందాల గురించి, విద్యుత్ ఒప్పందాల గురించి ఇష్టం వచ్చినటువంటి రాతలు రాస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. అంటే ఈ ఒక్కటే కాదు, గెలిచిన దగ్గర నుంచి ప్రతీ నెల ఏదో ఒక అబద్ధం చెప్తూ, ప్రతీ నెల ఏదో ఒక అభాండం జగన్ గారి మీద వేస్తూ, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం గడిపేస్తున్నారు. ఎంతసేపు జగన్ గారి మీద పడి ఏడవడం తప్ప ప్రజలకి ఏం చేశారంటే ఆన్సర్ ఉండదు. సరే, మీరు అన్నట్టుగా విద్యుత్ ఒప్పందాల గురించి మాట్లాడుకుందాం. అసలు విద్యుత్ ఒప్పందాలు 2014 నుంచి 2019 వరకు ఎలా విద్యుత్ ఒప్పందాలు జరిగాయి, 2019 నుంచి 24 వరకు ఎలాంటి ఒప్పందాలు జరిగాయి ఏంటి అన్న దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏవైతే విద్యుత్ ఒప్పందాలు ఉన్నాయో, 1 విండ్ పవరు, 2 సోలార్ పవరు. ఈ రెండింటికి సంబంధించి ఒప్పందాలు ఎలా జరిగాయంటే సోలార్ పవర్ గురించి తీసుకుందాం. సోలార్ పవర్కి వచ్చేసరికి 2400 మెగావాట్ల సోలార్ పవర్కి ఎలా పీపీఏ చేసుకున్నారు అంటే, పీపీఏ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంటు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఎలా చేసుకున్నారు? సుమారుగా 35 పీపీఏలు చేసుకున్నారు. అంటే 35 విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారు. విండ్ పవర్కి వచ్చేసరికి 3484 మెగావాట్లు 133 పీపీఏలు చేసుకున్నారు. ఆ పీపీఏలు ఏ రకంగా చేసుకున్నారని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ విండ్ పవర్కి వద్దాం. 3484 వాట్ల విండ్ పవర్ అంటే 3484 మెగావాట్లు అంటే సుమారుగా 9000 మిలియన్ యూనిట్స్. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చి ₹4.84 చేసుకున్నారు. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చి ₹4.84. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24లో సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం యూనిట్ కాస్ట్ వచ్చి ₹2.49. అంటే ₹4.84కి చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకుంటే ₹2.49కి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ₹2.35 ఎక్కువగా ఒప్పందం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే 9000 మిలియన్ యూనిట్ల విండ్ పవర్కి ఎక్స్ట్రా ₹2.35 చొప్పున సంవత్సరానికి 2000 కోట్ల రూపాయల భారం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి. సంవత్సరానికి ఎంత? 2000 కోట్లు. అంటే ఈ ఒప్పందం ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాల ఒప్పందం. అంటే 25 సంవత్సరాలకి 50,000 కోట్ల రూపాయలు అదనపు భారం చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల. జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 చేసుకుంటే వీళ్ళు ₹4.84 చేసుకున్నారు. ఇది విండ్ పవర్కి వచ్చేసరికి. సోలార్ పవర్ తీసుకుందాం. సోలార్ పవర్ వచ్చి 2400 మెగావాట్లు సోలార్ పవర్. 2400 మెగావాట్లు అని అంటే 4200 మిలియన్ యూనిట్లు. ఇక్కడ యూనిట్ కాస్ట్ వచ్చి ₹5.90 చేసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ₹2.49తో పోలిస్తే ₹3.41 ఎక్స్ట్రా. అంటే ఈ 2400 మెగావాట్లు అంటే 4200 మిలియన్ యూనిట్స్కి యూనిట్ కాస్ట్ ₹3.41 ఎక్స్ట్రా. అంటే సంవత్సరానికి వచ్చి 1500 కోట్ల రూపాయలు. అంటే 25 ఏళ్ల ఒప్పందానికి 25 ఏళ్ళు ఇంటూ 1500 చూస్తే 37,500 కోట్లు. వెరసి విండ్ పవర్ అండ్ సోలార్ పవర్ రెండు కలిపి 87,500 కోట్ల రూపాయలు 25 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆదాయం ఆవిరైపోతుంది చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న ఒప్పందం వల్ల. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం ₹2.49కి జగన్ గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల 1,10,000 కోట్ల రూపాయల ఆదాయం. అయితే ఎవరు విజనరీ ముఖ్యమంత్రి, ఎవరు ఎక్కువ ఒప్పందానికి చేసుకున్నారు పీపీఏలు, ఎవరు తక్కువ పీపీఏ చేసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. ₹2.49 తక్కువ కదా. మీరు చేసుకున్నటువంటి పీపీఎల్తో పోల్చుకుంటే ఈరోజు ₹2.49 అంటే మీ మీద చాలా తక్కువ.
అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఆదాని అని అంటున్నారు. అసలు ఆదానితోటి ఒప్పందం చేసుకున్నట్టు ఎక్కడైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం సెకీతోటి. సెకీ అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. పోనీ మీరే అంటున్నారు ఏదో జరిగిపోయిందని. ఆ పీపీఎల్ రద్దు చేసేటువంటి ధైర్యం మీకుందా? గత ప్రభుత్వం చేసుకున్నటువంటి పీపీఎల్ని రద్దు చేసుకునే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? కూటమి ప్రభుత్వానికి ఉందా? స్ట్రైట్గా మేము క్వశ్చన్ చేస్తున్నాం. దీనికి సమాధానం చెప్పండి. చెప్పగలరా? చెప్పలేరు.